శుక్రవారం అతలాకుతలమవుతుంది. భయంస్తోలోని పలు ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పర్యవేక్షించారు. స్థానిక పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ అధికారులంతా సహాయక చర్యలో నిమగ్నమై ఉండాలని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇకును కురుస్తున్న వర్షాలకు గడ్డెనవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. అదే ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 37,000 క్యూసెక్లు వస్తుండగా ప్రాజెక్టు అధికారులు 5 గేట్లను ఎత్తి 37,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్, రాహుల్ నగర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. ఇక బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ రాహుల్ నగర్లో పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే చైతన్య స్కూలు, ఆల్ఫర్స్ స్కూళ్లకు సెలవును ప్రకటించారు. ఇక రాహుల్ నగర్లోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నిన్న 2 days నుంచి మన నిర్మల్ జిల్లాలో చాలా హెవీగా వర్షం పడింది. నిన్న మొన్న నిర్మల్ టౌన్లో చాలా వరకు వర్షం వల్ల మన అంటే ట్రాన్స్పోర్ట్స్, రోడ్స్ అవన్నీ చాలా డ్యామేజ్ అయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్లో కూడా వాటర్ వచ్చింది. ఈరోజు మన గడ్డెనవాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరికి హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది. గోదావరిలో కూడా నీళ్ళు సర్ప్లస్ ఉంది. గడ్డెనవాగు ప్రాజెక్ట్లో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి 5 gates ఓపెన్ చేయడం జరిగింది. వాటర్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇది అవన్నీ లో లైంగ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది.